అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాలు తెలియజేస్తున్నానండి. గడిచిన 365 రోజులు దేవుడు నన్ను పోషించి, నన్ను ఆదరించి, నేను పడిపోతున్న వేళ ఎత్తుకొని, నేను బలము ధైర్యము చెడిన వేళ నన్ను ఆదరించి, ఈరోజు మీ ఎదుట ఇలా నిలబెట్టినందుకు దేవునికి వేలాది వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు సభలకి ఆఖరి రోజు, సంవత్సరానికి కూడా ఆఖరి రోజే. అయిపోయింది. ఏం మారుతుంది? సంవత్సరం మాత్రమే మరి బ్రతుకు. మార్పు అనేది మన వ్యక్తిగతంగా కలగాలి, మనలో కలగాలి. ఎవరు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా నీలో మార్పు అనేది రాకపోతే ఎక్కడ వేసావే గొంగలే అంటే అక్కడే ఉన్నానన్నట్లుగా ఖచ్చితంగా ఉంటారు. ఈ సంవత్సరం అంతట్లో మీరు సంతోషంగా ఉన్న క్షణాలు ఎన్ని చెప్పగలరా? వ్రేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. ఒకవేళ సంతోషంగా ఉన్నా కూడా ఒక రోజు, ఒక పూటో, ఒక గడియో ఉండొచ్చు. మిగతా అన్ని రోజులు కూడా ఏదో తెలియని వేదన, బాధ, చింత, దుఃఖము అనుభవించి ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. బలహీనతలు నిన్ను బలహీనపరుస్తున్న వేళ, బాధ్యతలు, భారాలు శోక సముద్రంలో నిన్ను ముంచుతూ ఉన్నప్పుడు, ఎటు తోచని పరిస్థితిలో చచ్చిపోతే బాగుండే, నాకెందుకు ఈ జీవితం అని నీకు కలిగి ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. ఈరోజు మీ ఎదుట నిలబడిన నేను దేవుడి చెయ్య విడిచిపెడితే ఇక్కడ ఉండేవాడిని కాదు. ఇప్పటికి మొక్కలు వచ్చేయాలి, ఆ మొక్కలు చెట్లు అయిపోవాలి. నన్ను విడవని దేవుడు ఈరోజు మిమ్మల్ని కూడా విడవడని ధైర్యంగా నేను చెప్పగలను. నీ సమస్యల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడని చెప్పను కానీ, నీ బాధలు, నీ దుఃఖాలు, నీ వేదనలు పోతాయని నేను చెప్పను కానీ, ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి ఇక్కడ ఉన్నవని మాత్రం ఖచ్చితంగా నా 21 సంవత్సరాల అనుభవంలో నేను ఈ మాట ఖచ్చితంగా మీకు నేను చెప్పగలను. అయితే వాక్యంలోకి వెళ్ళే ముందు మీకు చిన్న మెలకువ, చిన్న అలర్ట్నెస్ కోసం ఒక మాట చెప్తాను. మీలో చాలామందికి నేను తెలియదు, కొత్త వ్యక్తిని, ఇక్కడ నిలబడ్డాను. సైకలాజికల్గా మీ మైండ్ ఏం చెప్తుంది అని అంటే, అరే అడవుడు కొత్త వ్యక్తి ఎక్కాడు, ఏదో చెప్తున్నాడు విను అని అంటుంది నీ మైండ్. అప్పుడు ఏం చేస్తావనంటే 10 నిమిషాలు మైండ్ ఏకాగ్రతగా వింటుంది, ఒక 10 నిమిషాలు, పావు గంట. అప్పుడు మైండ్కి అర్థమైపోద్ది విషయం ఉందా లేదా, ఏం చెప్తున్నాడా లేదా అనేది మైండ్కి అర్థమైపోయి, పడుకో ఇంకా చాలు వినిది అని చెప్పి మైండ్ పడుకోబెడుతుంది. అందులో ఉన్న టైం ఇప్పుడు 11 అయింది కాబట్టి 11 మధ్యాహ్నం 2 గంటలు అనేది నిద్ర టైం, మ్యాక్సిమం నిద్ర వస్తుంది. సో వీలైతే మెలకువగా ఉండే ప్రయత్నం చేయండి. మీలో చాలా చాలా గొప్పవాళ్ళు, జ్ఞానులు, అనుభవజ్ఞులు, హేమాహేమీలు, ధారాళంగా మాట్లాడగలిగిన వారు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి ఇవ్వకున్నా అని ఏంటి వీళ్ళకి ఇచ్చేస్తున్నాడు మాకు ఇవ్వకున్నా అనే ఫీలింగ్ ఒకవేళ మీలో ఎవరికైనా కలగొచ్చు. ఎందుకంటే హృదయం అనేది వ్యాధితో నిండిన కపట కేంద్రం. ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని మాటలు విన్నా మనలో ఉన్న దుర్బుద్ధి అనేది పోనే పోదు. ఉందని నేను అనడం లేదు కానీ అలాంటివి వచ్చే అవకాశం అనేది ఉంది. అలా వస్తే దేవుని మాటను మనం వినలేం, అది మన చెవులకి రుచించదు. ఒకవేళ రుచించినా నువ్వు నోట్స్ మీద రాసుకున్నా కూడా ఏమనిపిస్తుంది అని అంటే, వీడేం చెప్తున్నాడా, ఆ చెప్పిన దాంట్లో తప్పులు ఎతకడానికి రాసుకుంటావు తప్ప దేవుని మాట నాదో ఏదో మాట్లాడుతుందనే ఆలోచనతోనైతే నువ్వైతే రాసుకో. రైట్, వాక్యంలోకి ప్రవేశిద్దాం. మన వాక్యం వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ఈరోజు ఇవ్వబడినటువంటి మూల వాక్యం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం ధ్యానించుకుందాం. మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి,
చదవండి. పౌరుషము గలవారయుండుడి, బలవంతులయుండుడి, మీరు చేయు కార్యములన్నీయు ప్రేమతో చేయుడి. మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషము గలవారై ఉండండి, బలవంతులై ఉండండి, మీరు చే కార్యములన్నీ ప్రేమతో చేయండి అని చెప్పి పౌలు గారు కొరింథీ సంఘానికి హెచ్చరిస్తూ ఉన్నారు. పౌలు గారు కొరింథీలతో పాటు 18 నెలలుండి వారికి దేవుని వాక్యాన్ని ప్రకటించి బోధించిన తరువాత కొరింథీలు పౌలు గారికి లేఖ రాస్తే వాళ్ళు లేఖ రాసిన ఆధారంగా పౌలు గారు తిరిగి రాస్తూ ఉన్నారు కొరింథీలకి. అప్పట్లో కొరింథీ సంఘంలో చాలా గందరగోళం ఉండేదన్నమాట. ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం, కక్షలు పెట్టుకోవడం, క్రోధాలు పెట్టుకోవడం. నేను మీలో ఒకరినొకరి కలహములు ఉన్నవన్నీ క్లోయిపై ఇంటి వాళ్ళని నేను విన్నాను అని అంటుంటాడు పౌలు. అలాగే విగ్రహార్పితాలు తినడం, పెళ్ళిళ్ళ విషయాల్లో గొడవలు పడడం, ఆత్మీయ కృపావరాల పట్ల గర్వపడి పాపం విషయంలో అజాగ్రత్తగా ఉండడం, అలాగే తప్పుడు బాధలు ఎక్కువగా ఉండడం, అలాగే క్రీస్తు పునరుద్ధానం వంటి ముఖ్యమైన సత్యాల విషయంలో కొందరు తప్పుతోవ పడుతుండడం, సంఘం ఆధ్యాత్మికంగా మొద్దుబారడం, సంఘం చాలా బలహీనంగా లోకపరంగా తయారవడం, ఇవన్నీ గమనించినటువంటి పౌలు గారు, ఇవన్నీ వినినటువంటి పౌలు గారు ఈ ఒక్క వచనంలో 16వ అధ్యాయము 13వ వచనంలో చాలా ఖండితమైన హెచ్చరికతో కూడిన ఒక 5 విషయాలు చెప్తూ ఉన్నారు. మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషము గలవారై ఉండండి, బలవంతులై ఉండండి అని చెప్పి రాస్తూ ఉన్నారు. అయితే నాకు ఇవ్వబడిన అంశం ఏంటంటే ఆత్మీయతలో మెలకువగా ఎలా ఉండాలి, విశ్వాసంలో ఎలా నిలకడగా ఉండాలి అనే విషయాల్ని నాకు ఇచ్చారు. అయితే కొద్ది నిమిషాలు మెలకువ గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరిహద్దుల్లో ఉన్న సైనికుడు మెలకువగా లేకపోతే, అలర్ట్గా లేకపోతే, చురుగ్గా లేకపోతే ఏమవుతుంది? అతని ప్రాణం పోతుంది, దేశం యొక్క పోతుంది. అలాగే నువ్వు ఏదైనా పని చేసినప్పుడు మెలకువ అనేది, దూరదృష్టి అనేది, చురుకుదనం అనేది, జాగరూకత అనేది లేకపోతే ఏమవుతుంది? లాస్ వస్తుంది, నష్టం కలుగుతుంది, ప్రమాదం కలుగుతుంది, ఆ పని మరలా చేయాల్సి రావచ్చు. సో అందుకు మెలకువ అనేది దైనందిన జీవితంలోనూ ఆధ్యాత్మిక జీవితంలోనూ చాలా అవసరమై ఉంది. ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఎందలోకి ప్రవేశింపకుండునట్లు? ఎందలోకి శోధనలోకి ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. ఇప్పుడు నేను ఒక 3 అంశాలు చెప్తాను. ఏంటంటే శోధనలో ఎలా మెలకువగా ఉండాలి, క్రీస్తు రాకడ కొరకు ఎలా మెలకువగా ఉండాలి, అలాగే విశ్వాసంలో ఎలా నిలకడగా ఉండాలి అనే విషయాలు నేను చెప్పి నా ప్రసంగాన్ని నేను ముగించేస్తాను. అని ఎప్పుడు చెప్తూ ఉంటారు, శోధన రావడం తప్పు కాదు కానీ పాపం కాదు, కానీ శోధనలో పడడమే పాపం అని చెప్పి ఆల్రెడీ మనం ప్రతి ఆదివారం కూడా నైట్ టైము ఆ మెసేజ్లు వింటూనే ఉన్నాం. శోధన మనల్ని ఎలా బలహీనపరుస్తుంది అనే విషయాల మధ్య అనేకమైన విషయాలు మాట్లాడుతూ హెచ్చరిస్తూ ఉన్నప్పుడు మనం వింటూ వస్తూనే ఉన్నాం. అయితే శోధన రావడం తప్పు కాదు అంటే అర్థం ఏంటి? వస్తుందనే కదా. వస్తుందా రాదా? దైనందిన జీవితంలో శోధన అనేది ఖచ్చితంగా వస్తుంది. శోధన వచ్చినప్పుడే నువ్వేంటో, నీ బలమేంటో, నీ సామర్థ్యం ఏంటో, నీ నైపుణ్యం ఏంటో అనేది బయటపడుతుంది. ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి స్కూల్లో, వాడికి ఎగ్జామ్స్ పెట్టకపోతే వాడికి ఏం తెలియదు. వాడి నైపుణ్యం ఎంతో, వాడి సామర్థ్యం ఎంతో, వాడు ఎంత చదువుకున్నాడో, వాడు ఎంత గ్రోత్ సంపాదించాడో అనేది తెలియదు. ప్రోగ్రెస్ కార్డ్ టీచర్స్ మీకు ఎందుకు ఇస్తారు? వాడు ఎంతవరకు చదువుతున్నాడో నీకు తెలియడం కోసం. అలాగే
మనకు కూడా విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఈ శోధన అనేది వచ్చినప్పుడు మన యొక్క కెపాసిటీ అనేది మనం దేవునిలో ఎంత బాగా నడుస్తున్నాం, ఎంత బాగా రాణిస్తున్నాం అనే విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. తాను నిలుచున్నానని తలంచుకొనవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. తాను నిలుచుచున్నానని తలంచుకునేవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. అంటే ఏంటి? నువ్వు నిలుస్తున్నావని నువ్వు అనుకుంటున్నావు. సో నువ్వు అనుకుంటున్నావు అంటే నిలబడాల్సిన బాధ్యత కూడా నీదే. పడిపోతావేమో, జాగ్రత్తగా ఉండు అనేసి. అయితే ఇప్పుడు శోధన వచ్చినప్పుడు నువ్వు నిలబడుతున్నావా, పడిపోతున్నావా? లేదా నిలబడుతున్నాను అనుకొని పడిపోతున్నావా? నా ప్రశ్న మీకు అర్థమైంది కదా. నిలబడుతున్నాను అనుకొని పడిపోతూ ఉన్నావా? కొంతమంది అంటూ ఉంటారు, నేను ప్రతిరోజు చర్చికి వెళ్ళిపోతాను, నేను చర్చిలోనే ఉంటానండి, చర్చి తప్ప నాకు వేరే ప్రపంచమే తెలియదండి, ఒక్క ఆదివారం కూడా నేను మిస్ అవ్వనండి, అసలు ఎన్ని వచ్చినా, ఏ ఉపద్రవాలు వచ్చినా, సునామీ వచ్చినా, భూకంపం వచ్చినా నేను అసలు చర్చియే మానండి, అసలు నా కానుక, నా దశం భాగం నేను తీయకున్నా నేను ఉండనండి, ప్రతిరోజు మా ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకుంటామండి, నేను బయట నుంచి వచ్చాక నా పిల్లలందరూ కూర్చొని కుటుంబ ప్రార్థన చేసిన తర్వాత భోజనం చేసి పడుకుంటామండి, నేను చర్చిలో పాటలు పాడుతానండి, మాట్లాడుతానండి, వాక్యాన్ని ధ్యానిస్తానండి, కొయ్యరు నడిపిస్తానండి, స్తుతారాధన చేస్తానండి, పరిచర్య చేస్తానండి, పాస్టర్ గారికి ఎడం భుజంగా కుడి భుజంగా టాపు బోటంగా నేను ఉంటానండి అని అంటూ ఉంటారు. మంచిదే, ఇవి ఆత్మీయతలో ఒక భాగం మాత్రమే, ఇదే ఆత్మీయత కాదు. అయితే ఒక క్రైస్తవుడు ఏమనుకుంటాడంటే వీటిని కొనసాగిస్తూ ఉన్నప్పుడు నేను బలంగానే ఉన్నాను, శోధనలో నేను పడిపోను, ఇంకా నేను ప్రతిరోజు చర్చికి వెళ్తాను కాబట్టి శోధన నాకు రాదు, ఒకవేళ వచ్చినా నేను వాక్యం వింటాను కాబట్టి నిలబడిపోతాను అనే ఆలోచన క్రైస్తవులకి మ్యాక్సిమం కలుగుతుంది. చర్చికి వెళ్తున్న వాళ్ళకి కలగొచ్చు. అయితే పడిపోకుండా చూసుకో. ఇవన్నీ చేయడం మంచిదే. శోధన వచ్చినప్పుడు పడిపోతున్నావా, నిలబడుతున్నావా అన్నదే చాలా ముఖ్యమైనటువంటి విషయం. శోధన అనేది 3 విధాలుగా వస్తుంది, 3 కారణాలను బట్టి వస్తుంది. ఏంటి అని అంటే, మొదటి కారణం ఏంటంటే మన స్వయంకృత అపరాధాలను బట్టి శోధన అనేది వస్తుంది. అంటే మన చేతులారా తెచ్చుకున్నది అనమాట. రెండోది ఏంటంటే దేవుడు నీకు పెడతాడు శోధన. 3 అపవాది పెడతాడు శోధన. దేవుడు ఎందుకు శోధన పెడతాడు అని అంటే, నువ్వు పాపం చేయాలని కాదు, శోధన గుండా నువ్వు నడుస్తున్నప్పుడు దేవుడు నిన్ను పరీక్షించడం కోసం, ఆ పరీక్షలో నువ్వు నిలబడుతున్నావా లేదా అని టెస్ట్ చేయడం కోసం దేవుడు శోధన నీ జీవితంలోకి ఆహ్వానిస్తూ ఉంటాడు. ఆ శోధన తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. అయితే అపవాది శోధన ఎందుకు కలుగు చేస్తాడని అంటే, నిన్ను ఆధ్యాత్మికంగా బలపరచడానికి కాదు, పాపంలో నెట్టివేయడం కోసం అపవాది శోధన అనేది నీకు కలుగు చేస్తూ ఉంటాడు. అయితే క్రైస్తవంలో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు, వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు, ధ్యానిస్తూ ఉన్నప్పుడు బాగానే ఉంది. కొంతమంది దేవుని నమ్ముకున్న కొత్తలో చాలా బలంగా ఉంటారు. ఎంత బలంగా ఉంటారని అంటే, వాళ్ళకి చర్చి తప్ప ఇంకో ప్రపంచం తెలియదు, వాక్యం తప్ప ఇంకొక ప్రపంచం తెలియదు, ప్రార్థన తప్ప ఇంకొక ప్రపంచం తెలియదు, చాలా హ్యాపీగా దేవుళ్ళు ఆనందిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటంటే, ప్రారంభం బాగానే ఉంది, మరి ముగింపు? నీ ప్రారంభం దేవుల్లో బాగానే కొనసాగుతుంది, మరి ముగింపు ఎలా ఉంది? నీ అంతిమ లక్ష్యం ఏంటి? ప్రారంభం కంటే ముగింపు శ్రేష్టమైంది కదా. ఒక మనిషి భూమి మీదకి వచ్చినప్పుడు కాదు, చచ్చిపోయినప్పుడు ఆ వ్యక్తి యొక్క బతుకేంటి అనేది బయలుపరచబడుతుంది. నిన్ను మొయ్యడానికి ఎంతమంది అయితే తాపత్రయపడుతున్నారో అదే నీ బతుకు. ఇంకంతకు మించి నీ బతుకుని ప్రతిబింబం చేయడానికి ఇంకేమీ లేదు. అయితే ప్రారంభం ఎలా ఉంది, ముగింపు ఎలా ఉంది, ఈ మధ్యలో వచ్చే శోధనల్లో నువ్వు ఎలా నిలబడుతూ ఉన్నావు అనేదే క్రైస్తవ్యం అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. మనకి బైబిల్లో మనం కొంతమంది వ్యక్తులను చూస్తూ ఉంటాం. లోతు గారు కానీ, దావీదు కానీ, సొలొమోను కానీ, సంసోను కానీ, వీళ్ళు కొన్ని స్వయంకృత అపరాధాలను బట్టి కొన్ని పాపాలు చేసుకుంటే, మరికొంతమంది ఏమో వాళ్ళని కొంతవరకు అపవాది కూడా శోధించింది. అయితే నేను మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను.
ఆ వ్యక్తి ప్రారంభం అద్భుతం, కొనసాగింపు అద్భుతం, నడిపింపు అద్భుతం, దేవుని యందు నమ్మిక అద్భుతం, ఆ ప్రజలను నడిపించే విషయంలో అద్భుతం, దేవునికి ఇష్టానుసారంగా బ్రతకడం అద్భుతం, అంతా బాగానే ఉంది. కానీ ముగింపు విషాదంగా మారిపోయింది. ఆ వ్యక్తి ఎవరనంటే ఒకసారి 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయము అలా తీసి ఉంచండి ఒకసారి, ఇంకెక్కడ మార్చొద్దు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం. ఆయన ఎవరంటే ఆశారాజు, యోధా దేశాన్ని పరిపాలించినటువంటి ఆశారాజు. ఈయన యోధా దేశాన్ని పరిపాలించిన 3వ రాజు. మొదట తన తండ్రి అబీయా, తన తాతగారు రెహబాము పరిపాలించారు. అయితే తన తండ్రి కానీ తన తాత కానీ ఇద్దరు దేవుని దృష్టికి అనుకూలంగా బ్రతకలేదు. కానీ మూడేవాడైనటువంటి ఆశ దేవుని దృష్టికి అనుకూలంగా బ్రతికాడు. విచిత్రం చూడండి, ఏదైనా మనకి మన నుంచి తల్లిదండ్రుల నుంచి అంటుతుంది, అది మంచి అయినా చెడైనా. కానీ ఆశ అది తీసుకోలే. దావీదు నడిచినటువంటి మార్గంలో నడిచాడు అన్నట్లుగా రాజుల గ్రంథంలో రాయబడింది. అయితే ఆశ గురించి కొన్ని విషయాలు చాలా స్పీడ్గా చెప్పి నేను ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. అయితే ఆశ జీవితం ఏంటంటే ప్రారంభం చాలా అద్భుతంగా ఉంది, ముగింపు చాలా విషాదంగా మారిపోయింది. అయితే 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం ఒకసారి చూద్దాం. పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆస రాజాయను. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచినవాడే. చాలు. ఆశ అట ఏంటి? 2వ వచనం, తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచాడట. ఎవరి దృష్టికి? మొదటి పాయింట్ నేను ఆశ గురించి చెప్పాలనుకున్న మొదటి పాయింట్ ఏంటంటే దేవుని దృష్టికి అనుకూలంగా నడిచాడు. ఎవరి దృష్టికి? ఎవరి దృష్టికి? ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. మరి మనం ఆయన మనుషుల దృష్టికి ఘనంగా ఉండాలనుకోలే, మనుషుల దృష్టికి గొప్పగా ఉండాలనుకోలే, మనుషులు ఎదుటి కనపరుచుకోవాలనుకోలే. తన క్రియలు దేవుని ఎదుట ఎలా ఉన్నాయి అనేది ప్రశ్నించుకొని దేవుని ఎదుట తన క్రియలను కనపరచగలిగాడు. అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం ఒకసారి, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. చాలన్న, మనుష్యులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యాలు చేయకుండా జాగ్రత్త పడండి. మనుష్యుల ఎదుట మనం ఎవరి ఎదుట చేస్తాం? మనుష్యుల ఎదుట. మనుష్యుల దృష్టికి గొప్పగా ఉండాలని, మనుష్యుల దృష్టికి ఘనంగా ఉండాలని చేస్తూ ఉంటాం. పాస్టర్ గారు ఉంటే ఒకలాగా, పాస్టర్ గారు లేకపోతే ఒకలాగా, పాస్టర్ గారు చూస్తే ఒకలాగా, పాస్టర్ గారు చూడకపోతే ఒకలాగా. పాస్టర్ గారు ఇప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయి, ఇక్కడ మేము ఒక 7గురు ఉంటున్నాం. సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి ఏదో పని చేస్తాం, ఒక లేకపోతే ఏడు పరిస్థితి. చేస్తామా? నమ్మకంగా, నీతిగా, యథార్థంగా చేస్తామా? అయితే ఇప్పుడు మా కాన్సెప్ట్ ఏంటి? అన్నయ్య దృష్టికి పని చేస్తాను అని చెప్పి ఆ సీసీ కెమెరా లేకపోతే మాలో యథార్థత లోపిస్తుందేమో. మరికొంతమంది సోషల్ మీడియాలో మీరు గమనిస్తూ ఉంటారు, పులిహోర పొట్లాలు పంచుతూ కిక్కి మీరు ఫోటో పెడుతూ ఉంటారు. ఇప్పుడు మంచిదే, అడేదో మంచి పనే చేస్తాడు. కానీ విషయం ఏంటంటే ఈడు పులిహోర పొట్లం ఇచ్చి మళ్ళీ అదే లాక్కుంటాడు. జనాలు అంటే ఏంటంటే పబ్లిసిటీ, నేనేదో మంచి చేస్తాను, ఫ్రెండ్స్ ఈరోజు చాలా పేదలకు చాలా హెల్ప్ చేసాం ఫ్రెండ్స్ అని స్టేటస్ పెడుతూ ఉంటాడు, లేదా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాడు. ఆ కిందన కామెంట్స్ చూస్తే అన్నా నువ్వు తోపన్నా, నువ్వు తురుమన్నా, నువ్వు దేవుడివన్నా, దైవం మనిషి రూపేనన్నా ఎన్నెన్నో పెడుతుంటారు. మరి కొంతమంది ఉన్నారు, సీజ్ ద సిప్ అంటాడు ఆయన.
ఆ సీజ్ ద సిప్ అన్నప్పుడు ఆ సిప్ దగ్గర వీడియో తీసినోడు ఎవడు, ఫోటో తీసినోడు ఎవడు? మరొక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన ఇలా కూర్చున్న ఫోటే, ఆవు దగ్గరికి వెళ్ళి మూత్రం పట్టినా ఫోటే, వాళ్ళ అమ్మ పాదాల దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకున్న, పాదాల దగ్గర కూర్చున్నా ఫోటో. వాళ్ళ అమ్మ ఎక్కడ ఉంటుందండి? ఇంట్లోనే కదా, ఇంట్లోనే కదా. వాళ్ళ ఇంట్లోకి ఎవరు వెళ్తారు? ఇతనే కదా వెళ్ళాలి. ఫోటోగ్రాఫర్ ఇప్పుడు వెళ్ళాడు. పబ్లిసిటీ స్టంట్స్ అనమాట. ఇప్పుడు ఏకంగా గ్రీన్ మ్యాట్ వేసేస్తుంటారు కవర్ చేయడానికి. ఎందుకు? వాళ్ళకి ఓట్ బ్యాంక్ కావాలి, మేమేదో చేస్తామని కనపరుచుకోవాలి. మనం కూడా దేవుని ఎదుట కాకుండా మనుషులు ఎదుట ఎన్నెన్నో చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. నేను కూడా చదువుతూ ఉన్నప్పుడు మా అమ్మ వచ్చింది అనుకోండి, చదువుతున్నట్టు నటించాడు. ఒకవేళ రాలేదనుకోండి, సెల్ల చూసుకుని షార్ట్స్ చూసుకునేది. ఈరోజు నేను చేసిన మోసం నా తల్లిదండ్రులకు తెలియదు. నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు మీలో. మనుషులు ఎదుటి కాదు, ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నీకు మెప్పు కలగాల్సింది మనుషుల వల్ల కాదు, మీకు మెప్పు కలగాల్సింది దేవుని వల్ల అనే విషయాన్ని గమనించండి. ఇక రెండో విషయం, ఆయన తన వ్యక్తిగత జీవితంలో, తన ఆత్మీయ జీవితంలో నిలబడ్డాడండి. దేవుని దృష్టికి అనుకూలంగా మారడం అంత ఆశామశ. వ్యక్తిగతంగా తనను తాను ఎంత నలుగొట్టుకోకపోతే, వ్యక్తిగతంగా ఎంత జీవించకపోతే, వ్యక్తిగతంగా ఆయన ఎంత బలపరుచుకుని ఉండకపోతే దేవుని దృష్టికి అనుకూలంగా మారుతాడు. అన్నయ్య అంటూ ఉంటారు, నేను 16 సంవత్సరాలు మరుగులో ఉన్నాను, దేవుడు చెప్పినంత వరకు నేను బయటికి రాలే. ఎందుకు? ఈ 16 సంవత్సరాలు ఆయన దేవునికి అనుకూలముగా, ఆయన చెప్పిన విధంగా, ఆయనలో ఉన్న బలహీనతలు వదులుకొని విడిచిపెట్టుకొని దేవుని కొరకు సాక్షిగా నిలబడాలని ఒక ఉద్దేశంతో. యేసుక్రీస్తు వారు కూడా 12 సంవత్సరాల తర్వాత మరుగైపోయారు. ఎవరికి తెలియలే. కుటుంబ ధర్మాన్ని నిర్వర్తించారు, కొడుకు ధర్మాన్ని నిర్వర్తించారు, పని ధర్మాన్ని నిర్వర్తించారు. వ్యక్తిగతంగా మనల్ని మనం కాపాడుకోవాలి. వ్యక్తిగతంగా ఎలా కాపాడుకోగలమంటే ప్రార్థన అనేది ఉండాలి. రహస్యమైన ప్రార్థన మన దగ్గర ఉన్నప్పుడు వ్యక్తిగతంగా మనల్ని మనం బలపరుచుకోవడానికి, ఆత్మీయంగా బలంగా నిలబడడానికి ఉపయోగపడుతుంది. చాలామంది పెద్ద పెద్ద దైవ సేవకులు అనబడిన వారు ఈరోజు పెద్ద పెద్ద సంఘాలు కట్టారు అనగా ఉట్టిన కట్టిలే. వాళ్ళు రాత్రంతా మెలకువగా ఉండి మోకాలు అరిగిపోయేటట్లుగా కన్నీరు కారుస్తూ వారి నిమిత్తము, వారి కుటుంబాల నిమిత్తము, సంఘం నిమిత్తము, సంఘం క్షేమాభివృద్ధి నిమిత్తము, నాయకుల నిమిత్తము, అధికారుల నిమిత్తము ప్రార్థన చేస్తారు. వాళ్ళు ఏది ఏమైనా ప్రార్థనా జీవితం అనేది వ్యక్తిగతంగా నువ్వు బలపడడానికి అవసరమైంది. రక్షణ నీదే. తుది వరకు, అంతం వరకు రక్షణ కొనసాగించింది నువ్వే. నీ మట్టుకు నువ్వే నీ రక్షణను కొనసాగించాలి, ఎవరో కాదు. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 22వ వచనంలో, నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఏం చెప్పాలి? నీ మట్టుకు నీవే ఏం చేయాలి? ఉంచుకోవాలి. రక్షణ నీదే. మా ఆవిడ ఆత్మీయంగా ఉంటుందండి, మా ఆవిడ కొంగు పట్టుకొని వెళ్ళిపోతానంతే, రాడు దేవుడు, రానివాడు. ఏదో సినిమాలో ఎముడు వస్తే ఆ ఎముడు దొనపోత మీద తోక పట్టుకొని వెళ్ళిపోతుంటాడు. కుదరవు, ఆ పప్పులు ఉడకవు. ఇక్కడ నీ రక్షణ నువ్వే కనపరుచుకోవాలా. తండ్రి పులుపు తింటే పిల్లడికి రాదు ఆ రుచి. నీ రక్షణ నువ్వే కొనసాగించాలి చచ్చిపోయినంత వరకు కూడా. పౌలు గారు అంటారు, మంచి పోరాటం పోరాడితే నిన్ను ఆ పరుగు కడముట్టించి తన విశ్వాసం కాపాడుకుంటే ఇక మీదట నా కొరకు నీతి కొరటము మంచిపడింది. ఆయన మంచి పోరాటం పోరాడితిమి, మా పరుగులు తొడముట్టించితిమి అని అనలే. సింగులర్ వర్డ్, నా మట్టుకు నేను నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నిలబెట్టుకున్నాను అని చెప్పి. ఆయన ఎంతమంది శిష్యులను తయారు చేసి ఉంటాడు, ఎన్ని సంఘాలు కట్టి ఉంటాడు, ఎంతమందిని చూసి ఉంటాడు. ఎంతమందిని చూసినా వ్యక్తిగత జీవితాన్ని మాత్రం వ్యక్తిగతంగానే ఆయన కట్టుకోగలిగాడు.
అలాగే మూడో విషయం 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయము, అది 15వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూస్తే, అక్కడ చదవద్దు. 16వ వచనంలో ఏముంటుందంటే, ఆయన తల్లి పేరు, ఆశ తల్లి పేరు మైక. ఏంటి? మైక. ఆవిడేం చేస్తుందనంటే అసహ్యమైన ఒక దేవతా స్తంభం నిలబెడుతుంది. మనోడు కోపం వస్తుంది, ఆశకి కోపం వచ్చి ఆవిడనే తోసేస్తాడు ఆవిడని. ఎందుకనంటే మనం నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు కదా, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు కదా. నువ్వేటి విగ్రహ ప్రతిష్టలు చేస్తూ ఉన్నావు, విగ్రహాలకు పూజ చేస్తూ ఉన్నావు. నేను ఇంతమందిని ఇలాగే నా రక్షణ నేను కొనసాగించుకొని ఇంతమందిని దేవుని వైపు తిప్పుతూ ఉంటే నువ్వేటి నా ఇంట్లో ఉండి నువ్వే ఇలాగ ఉంటే నేను వాళ్ళకేం చెప్తాను అని చెప్పి త్రోసివేసాడు. ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఆయనకి తల్లిదండ్రులు అంటే గౌరవం లేదనో, తల్లిదండ్రులు అంటే భక్తి లేదనో కాదు. దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ ఆ తల్లి చేస్తున్నటువంటి వ్యతిరేకమైన పాపాన్ని కూడా ఖండించగలిగింది. తర్వాత ఆవిడని రక్షించుకోగలిగాడు, ఆ ఇంటి వరకు సువార్త చేయగలిగాడు. ఈరోజు నీ ఇంట్లో రక్షించబడి నువ్వు నీ ఇంటి వరకు ఏమైనా సువార్త చేస్తున్నావా? రక్షిస్తున్నావా? ఏమైనా దేవుని గురించి చెప్తూ ఉన్నావా? చెప్తున్నానండి, వాళ్ళే నన్ను తిడుతున్నారండి. ఎందుకురా మాలోళ్ళ దేవుడిని నమ్ముకున్నావు, ఆ మాదిగోళ్ళ దేవుడిని నమ్ముకున్నావు, ఆ ఫారెన్ వాళ్ళ దేవుడిని నమ్ముకున్నావు? మనకు దేవుళ్ళు లేరా, మనకు దేవతలు లేరా? కోట్ల దేవతలు ఉన్నారు కదా. 33,33,33,333 మంది దేవతలు ఉన్నారు కదా. ఇంతకన్నా ఇంకేం కావాలరా అని చెప్పి నా మీద నిందలేస్తున్నారండి. ఆ దేవుని దగ్గరికి వెళ్ళొద్దు అంటున్నారండి, ఆ దేవుణ్ణి ఆశ్రయించొద్దు అంటున్నారండి అని అంటూ ఉన్నావా? ఏమో అంటూ ఉండొచ్చు. ఇలా అన్నివారు లేకపోలేదు, ఇలా దూషించేవారు లేకపోగా వాళ్ళు ఏమంటారంటే, నువ్వు ఆ దేవుడిని నమ్మితే మా ఇంటి నుంచి వెళ్ళిపో, ఆ దేవుడిని ఒకవేళ నమ్ముతావు అని అంటే చచ్చిపో, లేకపోతే మేమైనా చచ్చిపోతాం అనే ఇలాంటి వ్యతిరేకతలు కూడా నీ దగ్గరికి రావచ్చు. ఏదేమైనా నీ కుటుంబాన్ని రక్షించుకోవలసిన బాధ్యత నీదే. ఇది అంత్య దినాలు, అపాయకరమైన దినాలు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు నీకు ఎదురవుతాయో తెలియదు, ఎప్పుడు ఎలాంటి శోధన నీ ఇంటి మీదకి నీ కుటుంబం మీదకి దాడి చేస్తుందో తెలియదు. ధనవంతుడు అంటాడు, అయ్యా నాకు ఒక 4-5 అన్నదమ్ములు ఉన్నారు, నేను ఇక్కడ మాడిపోతున్నాను, మసి అయిపోతున్నాను, నాకు తాగడానికి చుక్క నీరు కూడా లేదు, నేను ఇక్కడ ఉండలేకపోతూ ఉన్నాను, నన్ను ఒక్కసారి పర్మిషన్ ఇస్తే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి బోధించేస్తాను, వాళ్ళ గురించి ప్రకటిస్తాను, వాళ్ళకైనా రక్షణ సువార్తని చెప్పేసి వస్తాను అని అంటాను. నో ఛాన్స్, అయిపోయింది, సీన్ గాలిపోయింది. ఇంకా అలాంటి పప్పులేమీ ఉడకవు. సో నువ్వు నీ ఇంటి వారిని రక్షిస్తున్నావో లేదో అనే ప్రశ్న వేసుకో. ఇంకా ఒకసారి నాలుగో విషయం ఏంటంటే 14వ అధ్యాయం 4వ వచనంలో ఆయన ఏం చేస్తాడనంటే, ఆ యోధ జనాంగాన్ని అంతా కూడా దేవుని వైపు ఆశ్రయించేటట్టు చేస్తాడు. ఏం చేస్తాడు? ఆశ్రయించేటట్టు చేస్తాడు. వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును, ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యోధా వారికి ఆజ్ఞాపించి. రాజు ఆజ్ఞాపిస్తే చెయ్యాలా లేదా? బలవంతంగానైనా చెయ్యాలా, ఇష్టం లేకపోయినా చెయ్యాలి. మీలో చాలామంది ఇక్కడ బలవంతంగా వచ్చి ఉండుంటారు. మీ ఆవిడ బలవంతమో, నీ భర్త బలవంతమో, నీ తల్లిదండ్రులు బలవంతమో, ఎందుకురా నాకు ఇష్టం లేకపోయినా నన్ను లాగుతావు అని. నాయన చివరి రోజు నాయన, ఒక్కరోజు నాయన, మరి ఎప్పుడు రావద్దు నాయన, ప్లీజ్ నాయన అని చెప్పి బతిమలాడుకుని ఇక్కడ తీసుకుని వచ్చిన వాళ్ళు ఉంటారు. బలవంతంగా భక్తి చేసిన వాళ్ళు లేకపోలేదు. బలవంత భక్తి అయినా వారిని ఆశ్రయించేటట్టు చేశాడు. విగ్రహారాధన వైపు వారు వెళ్ళకున్న వారి దేవతా ప్రతిమలను పడగొట్టి మనకంటూ ఒక నిజమైన దేవుడు ఉన్నాడు, మనకంటూ మనం ఆశ్రయించదగిన దేవుడు ఉన్నాడు అని చెప్పి వాళ్ళని దేవుని వైపు పడగొట్టాడు, తిప్పాడు. నువ్వు పనిచేసే ప్రదేశంలో, నువ్వు జాబు చేస్తున్న ప్రదేశంలో, నువ్వు వ్యాపారం చేస్తున్న ప్రదేశంలో నిన్ను గురించి సాక్ష్యం ఏంటి? నన్ను గురించి సాక్ష్యం ఏంటి? క్రీస్తు పరిమళ వాసన నీలో నుండి వెళ్తుందా? ఏంటంటారు తెలుసా? ఆడి సాక్ష్యం ఏంట్రా అని అంటే, ఏంటి దాని అర్థం ఏంటి?
పాను పరాకులో గుట్కాలు, కైనీలు, మందులు, సారాలు, వ్యసనాలు ప్రతి ఆదివారం చేసి మాండండి అని నీ గురించి సాక్షి. నిన్న సందీప్ అని చెప్పారు, క్రైస్తవుడు అంటే ఆడురా. నిన్నెందుకు చూపించలేకపోతున్నావు? నువ్వున్న ప్రదేశంలో ఏమైనా నువ్వు చూపించగలుగుతున్నావా? క్రీస్తుని గురించి ఏమైనా తెలియజేయగలుగుతున్నావా? ఒక హెచ్చరికగా నేను ఒక మాట చెప్పనా, ఆ రోజులు పోయి నువ్వు క్రీస్తు గురించి చెప్పి ప్రకటించే, యేసుక్రీస్తుని నమ్ముకోండి అని సువార్త పత్రాలు పంచే ఆ రోజులు అయిపోయినాయి. ఇప్పుడు నువ్వు కానీ సువార్త పత్రాలని కానీ క్రీస్తుని ఎరగండి అని కానీ చెప్పు అనుకో, పీక మీద కత్తేసి నరుకుతారు. అందుకే సమయం ఉండగానే, సమయం ముందు అసమయం ముందు దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నువ్వు వాడబడాలి. ఎంతమందిని రక్షించావు? నీ ఇన్నేళ్ళ రక్షణ జీవితంలో, ఇన్నేళ్ళ ఆత్మీయ జీవితంలో ఎంతమందిని రక్షించగలిగావు? ఎంతమందిని దేవుని కొరకు నిలబెట్టగలిగావు? ప్రశ్నించుకో. ఆయన తన వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకోగలిగాడు. తన తల్లి తప్పు చేస్తే తన తల్లిని హెచ్చరించి తన తల్లిని మార్చుకున్నట్లుగా లేదు, కానీ తన తల్లికి చెప్పాడు అని అంటే ఖచ్చితంగా మారే ఉంటుంది. ఇంతమంది జనాంగాన్ని కూడా దేవుని వైపు తిప్పగలిగాడు. మరి మన జీవితం ఏంటి? మనమేం కట్టుకోలేదు, బయట వాళ్ళు ఎలా కడతాం? రోజులు అయిపోతున్నాయి, రోజులు గతించిపోతూ ఉన్నాయి. గాలికి పొట్టెగిరిపోయినట్లు దినములు గతించిపోతూ ఉన్నాయంట. సంవత్సరం ఎలాగైపోయిందో, ఎప్పుడు సంవత్సరం ఇది 2025 అయిపోయింది. సంవత్సరం నెలల్లాగా, నెలలో వారాల్లాగా, వారాల రోజుల్లాగా గతించిపోతూ ఉన్నాయి. దయచేసి నీ రక్షణ నువ్వు అంత్య దినాల్లో కాపాడుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఇంకా 5వ విషయం ఏంటంటే 14వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం. ఉన్నత స్థలములను, సూర్యదేవతా స్తంభములను యోధావారి పట్టణములన్నిటిలో నుండి తీసివేసెను. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యోధా దేశమున ప్రాకారములు గల పట్టణములను కట్టించెను. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఎలగట నెమ్మదిగా విశ్రాంతిగా ఉండెను. అది ఇచ్చింది ఎవరట? యెహోవా అతనికి విశ్రాంతి దయచేయగా. ఈరోజు నెమ్మది లేదు, బతుకుల్లో నెమ్మది లేదు, భయం గుప్పిట్లో బతుకుతూ ఉన్నాం. అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు వేధిస్తూ ఉన్నాయి. ఎవడొచ్చి ఎప్పుడొచ్చి ఏమడుగుతాడో. ఈఎంఐ కట్టలేదు, ఆ ఈఎంఐ కట్టనోడు ఇంటికొచ్చి ఇంటి మీదకి ఎక్కుతాడేమో, నా గౌరవాన్ని భంగపరుస్తాడేమో, నన్ను బాధ పెడతాడేమో, నా పరువుని తీసేస్తాడేమో, ఏ అప్పులోడు వస్తాడేమో అని భయం గుప్పెట్లో బతుకుతున్నవారు ఎంతమంది లేరు? సమస్యను ఇంకొకరికి చెప్పుకోలేక, సమస్యను ఇంకొకరికి వ్యక్తపరచలేక, ఒకవేళ చెప్పుకోవాలనున్నా చెప్తే అదే ఆసరాగా తీసుకొని ఎక్కడ మళ్ళీ నిన్ను అవమానపరుస్తారేమో అని చెప్పి నీ అంతటా నువ్వే బాధపడుతూ, దిగులు పడుతూ, చింతపడుతూ, వేదన చెందుతూ, రోధిస్తూ, ఒంటరిగా దుప్పట మూసుకొని ఒంటరిగా ఎవరు లేని ప్రదేశాలకు వెళ్ళి ఏడ్చుకునే సందర్భాలు నీ దగ్గర లేవా? నెమ్మది లేదు. ఈరోజు పట్టుమని ఒక కష్టం వస్తే హాస్పిటల్కి వెళ్ళి బాగు చేసుకోవడానికి డబ్బులు లేవు. అయ్యో పెళ్లి చేసుకున్నాను, పిల్లలు కన్నాను, ఈరోజు పిల్లల్ని నేను పోషించలేకపోతూ ఉన్నాను. ఒకవేళ కష్టం వస్తే వాళ్ళు నేను ఎలా ఆదుకోగలను? నెమ్మది లేదు. భార్యాభర్తలు నెమ్మది లేదు, భార్యాభర్తల మధ్య సమాధానం లేదు. భార్య బయటికి వెళ్తే భర్తకు భయం, భర్త బయటికి వెళ్తే భార్యకి భయం, అనుమానం, నెమ్మది లేదు. అత్త అంటే కోడలకు పడక, కోడలంటే అత్తకు పడక,
మామ అంటే అల్లుడికి పడక, అల్లుడంటే మామకు పడక, పిల్లజాడ తల్లికి లేక, తల్లిజాడ పిల్లకి లేక నెమ్మది లేని జీవితాలు ఎన్నో నాకన్నా అనుభవిస్తున్న మీకే బాగా తెలుసు. ఎన్నో సందర్భాలు నీ కళ్ళ ముందుకు వచ్చి ఉంటాయి ఈ సంవత్సరంలో. చచ్చిపోతే బాగుండు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు నెమ్మది లేకుండా ఉంది, నాకే ఎందుకు ఇవన్నీ, నాకంటే చదువు లేని వారు, నాకంటే బాగా చదవని వారు ఉన్నతమైన స్థాయిలో ఉన్నారే, గొప్పవాళ్ళుగా ఉన్నారే, ఈరోజు నేను చవటకాని దద్దంలో ఉండిపోయినే చెప్పి బాధపడుతూ ఉన్నామేమో. నీకంటే అందం లేనివారు, నీకంటే నల్లగా ఉన్నవారికి పెళ్ళి అయిపోయింది, నాకు పెళ్ళి అవడం లేదే అని చెప్పి నెమ్మది లేని బ్రతుకు గడుపుతూ ఉన్నవేమో. కొంతమందికి ఆత్మీయంగా నెమ్మది ఉండదు. ఆత్మీయంగా నెమ్మది అంటే ఏంటంటే, వాక్యం వింటూ ఉంటావు, నీ హృదయానికి తాకుతూ ఉంటుంది, నీ బలహీనతలు మాత్రం నిన్ను విడిచిపెట్టవండి. నిజమే చెప్తున్నాను, నీ బలహీనతలు నిన్ను విడిచిపెట్టవు. నువ్వు చచ్చినంత వరకు అవి నేను వెంటాడుతూనే ఉంటాయి. అప్పుడు నీకు ఏమనిపిస్తుంది అంటే, నేను ఉండలేకపోతున్నాను కదా, నా వల్ల అవ్వడం లేదు కదా, యేసుక్రీస్తుని అనవసరంగా నమ్ముకోకుండా ఉంటే బాగుండు. ఇవన్నీ ఎవడు చేస్తాడు? చేయలేం, మన వల్ల కాదు. ఏటి 9 ఆజ్ఞలు పాటించి ఒక ఆజ్ఞ పాటించకపోయినా 9 ఆజ్ఞలు పాటించినట్టు అంటారు. మరి 9 ఆజ్ఞలు పాటించడం దేనికి? ఏంటి క్రైస్తవ్యం? కత్తి మీద సాములాగా ఉంది, నడవలేకపోతున్నాను, ఈ ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోతూ ఉన్నాను. వాక్యం నా దగ్గరికి వచ్చి నన్ను సూటిగా ప్రశ్నిస్తూ ఉంది, నీలో ఈ బలహీనత ఉంది, నీలో ఈ తప్పిదం ఉంది, నీలో ఈ పాపం ఉంది, నీలో ఈ దోషం ఉందని నాకు వాక్యం వచ్చి ఆశ్రయిస్తున్నా, నాకు తెలుస్తున్నా, నేను ఎందుకు ఎక్కడ లోబడలేకపోతున్నాను అని చెప్పి నెమ్మది లేని జీవితాలు కూడా లేకపోలేదు. అయితే నెమ్మది వస్తుందని నేను మొదట్లో చెప్పినట్టుగా చెప్పను, కానీ నెమ్మది ఇవ్వాల్సింది మాత్రం దేవుడే. ఆశకి ఎవరిచ్చారు? ఎందుకు ఇచ్చాడు? దేవుణ్ణి ఆశ్రయించడాన్ని బట్టి దేవుడు అతనికి నెమ్మది అనేది ఇచ్చాడు. దేవుణ్ణి ఆశ్రయించాను, మనుషుల్లో ఆశ్రయిస్తే ఒక విషయం చెప్పన, వాళ్ళు ఈరోజు నీ దగ్గర చాలా మంచిగా మాట్లాడతారు, నీ గుట్టంతా తీసుకుంటారు, ఎప్పుడు వెళ్ళిపోద్దో తెలియదు, ఎలాగ వెళ్ళిపోద్దో తెలియదు. వాళ్ళకి ఎలా తెలిసిందా నేను దీనికే కదా చెప్పాను, వీడికే కదా చెప్పాను. మనుషులకు చెప్తే నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావని అర్థం. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, నీ రహస్యాన్ని నువ్వే దాచుకోలేనప్పుడు ఇంకొకటి ఎలా దాస్తాడు? వాదార్పు కొరకో నెమ్మది కొరకో చెప్తావు, నీకు చెప్పుకునే మనుషులు కూడా ఉండాలి కదరా. చెప్తూ మంచిదే. ఆడు ఎలా అంటాడు? నమ్మకస్తుడేనా? నమ్మకత్వంలో ఉన్న ముసుగా అది గ్రహించాలి. తరువాత మరొక విషయం చెప్పి నేను ముందుకు వెళ్తాను. అపవాది టార్గెట్ ఏంటంటే తెలుసా? అపవాది టార్గెట్ కుటుంబాలను పడగొట్టడం. దేవుని దర్శనం ఏంటంటే కుటుంబాలను కట్టడం. అపవాది కుటుంబాలను ఎందుకు పడగొట్టాలనుకుంటాడంటే, ఎప్పుడైతే భార్య భర్తలుగా మీరు చెడిపోతారో మిమ్మల్ని చూస్తూ పెరుగుతున్న పిల్లలు చెడిపోతారు. ఎప్పుడైతే పిల్లలు చెడిపోయారో వారు వెనకొస్తున్న తరం కూడా చెడిపోతుంది. అప్పుడు ఏమవుద్ది? లోకమంతా కూడా ఏకమైపోద్ది. ఎవరి రాజ్యం అయిపోద్ది? అప్పుడు వాయుమండల అధిపతి యొక్క రాజ్యము అయిపోద్ది. అది వాడి టార్గెట్. దేవుడు నీ కుటుంబాన్ని కట్టాలని ఆశపడుతూ ఉన్నాడు, నీ కుటుంబాన్ని నిలబెట్టాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకే ప్రతి వారము ప్రతిరోజు
ప్రతి గడియ దేవుని మాట నీ దగ్గరికి వస్తూ ఉంది. నీ వ్యక్తిగతంగాను నీ కుటుంబం పరంగాను నువ్వు ఆత్మీయ జీవితంలో బలపడాలనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. గుణవతి అయిన భార్య ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుంది? పడుకుంటుంది. పెందల కాడనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరిచి, తన పిల్లలకు భోజనం సిద్ధపరిచి, తన పని వాళ్ళకి పనిని ఏర్పాటు చేసి, ఎన్ని రాశాడు సొలొమోను. ఎంత అనుభవం, ఎంత జ్ఞానం. అలా ఉన్నారా ఆడవాళ్ళు? ఏండే కాఫీ పెట్టియండి, నువ్వు లేకవు. అది కాదమ్మా, నువ్వే కదా ఈ చెయ్యాలి. నేను ఉదయం మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలని అంటే చలిగా ఉందండి, కొంచెం చేసియండి. ఇంకెప్పుడు కట్టబడతారు ఇలా అయితే? సోమరులుగా దరిద్రం మీ దగ్గరికి వస్తుంది. ఆవిడ సోమరితనంగా లేదు. ఆవిడట పని చేయింది, భోజనం చేయదట. మనకైతే ముందు భోజనం చేసిన తర్వాతే పని, భోజనం చేసిన తర్వాతే పని. అది నువ్వైనా నేనైనా ఎవరైనా. ఎప్పుడైతే కుటుంబం కట్టబడుతుందో దేవుని రాజ్యం విస్తరించబడుతుంది అనే విషయము జ్ఞాపకం ఉంచుకోండి. 6వ విషయం ప్రార్థన. 6వ విషయము ఒక చిన్న ప్రార్థన చేసేటండి. ఏంటంటే, కూషీయుడైన జెరహు అనే ఒక వ్యక్తి మనవడి మీదకి, ఆశ మీదకి దండెత్తుతాడు. అడుకో, ఇంతవరకు ప్రశాంతంగా ఉంది రాజ్యం అంతా 10 సంవత్సరాలు. కానీ సడన్గా ఏమొచ్చింది? సమస్య వచ్చింది. వస్తే మనోడికి ఏటి చేయాలో అర్థం కాలే. అతని సైన్యం చూస్తే మన ఆశ సైన్యం ఎంత అంటే 5,80,000 మంది. మన జెరహు సైన్యం ఎంత అంటే 10 లక్షల మంది. 1,000,000 మంది ఉంది కదా, 1,000,000 మంది అంటే ఎంత అంటే 10 లక్షలు అనమాట. ఇతని సైన్యం చూస్తే 10 లక్షలు, ఇతని సైన్యం చూస్తే 5,80,000. అప్పుడు ఒక అద్భుతమైన ప్రార్థన చేసి, ఎక్కువ పెద్ద ప్రార్థన సాగతీసి చేయలే, చాలా చిన్న ప్రార్థన. ఆశా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యంలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరనూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరుచున్నాము. ఎవరి నామాన్ని బట్టి? చాలా స్మాల్ ప్రేయర్ చేసి దేవుడు విజయాన్ని ఇచ్చాడు. మా చర్చిలో నేను ఒకసారి ఆల్ నైట్ అవుతుంది ప్రార్థన చేసి, సుమారుగా అరగంట చేసి. క్రైస్తవులకున్న గొప్ప కృపేట తెలుసా? పడుగుడు పాత్ర. కానీ ఆమెను అనేసరికి మెలకు వచ్చేది. అదేంటో అరగంట చేస్తాను. నేను అనుకుంటాను, అబ్బా వీళ్ళందరూ బాగా ఏకాగ్రతగా ప్రార్థన చేస్తుంటారు అని అనుకో. కళ్ళు తీరి చూసారు అందరూ ఇలా అంటూ ఉన్నారు. దీర్ఘకాలిక ప్రార్థనల దేవుడు వినడు. రాషదలి పరిసయ్యులు శాస్త్రులు అలా చేస్తూ ఉంటారు. చాలా స్మాల్ ప్రేయర్ చేశాడు, చాలా చిన్న ప్రార్థన చేశాడు. మా అమ్మ నన్ను ప్రార్థనకి లేపుతూ ఉండేది తెల్లవారు 4 గంటలకి. చేసుకోయా, అలాగే నోడు మీరు నన్ను నమ్మితే నమ్మన్నా చేసుకోయమ్మా, పదిపోతే నేను పని లేదండి నీ గట్ట అని అనోడు. నేను మా అమ్మ అప్పుడు ఎందుకు లేపేది నాకు అర్థం కాదు. ఇప్పుడు అర్థమవుతున్న పరిస్థితులు చాలా ప్రతికూలంగా ఉన్నాయి. సో ప్రార్థన అనేది వ్యక్తిగత జీవితంలో చాలా చాలా అవసరమండి. ప్రార్థన ఎలాంటిదంటే, ఒక మంటలో చెత్త వేస్తే ఏమవుతుంది? కాలిపోద్ది. అలాగే ప్రార్థన అనే ధూపం దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు నీలో ఉన్న మలినమంతా కూడా పోయి నూతన హృదయం అనేది నీ దగ్గరికి వస్తుంది. ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. మరొక విషయం ఏంటంటే, ప్రార్థన అనేది ప్రాకారంగా పనికొస్తుంది. ఇతను కూడా ప్రాకారం కట్టాడు. ప్రార్థన అనేది ప్రాకారంగా, రక్షణ కవచంగా నీకు అది ఉపయోగపడుతుంది. ప్రాకారం లేని పురం ఎలా పాడైపోద్దో ప్రార్థన లేని జీవితాలు కూడా అలానే పాడైపోతాయి. ప్రార్థన యందు పట్టుదల కలిగి, ఏకాగ్రత కలిగి
ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేసే ప్రయత్నం చేయండి. అనేకమైన విషయాలు చెప్పొచ్చు కానీ నేను ముందుకెళ్తాను. చివరి అంశం, చివరి ఏంటంటే ఆశారాజు గురించి చివరి విషయం ఏంటంటే వేరొక రాజును ఆశ్రయించి ఇంతవరకు బాగానే ఉంది, ఇంతవరకు చాలా బాగుంది, కానీ చివరికి మళ్ళీ మరొక సమస్య వచ్చింది. ఏంటంటే రాజు అయిన బయేషా అని ఒక రాజు ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలు రాజు. ఆయనతో ఇతనికి ఎప్పుడు యుద్ధాలు అయితే ఈ యోధవారు ఎవ్వరూ ఇటు ఆ ఇశ్రాయేల్ జనాంగం వైపు రాకున్నా ఒక రామాలో ఒక ఏకం గోడ కట్టిస్తే మన ఆశ ఏమొచ్చి సిరియా రాజు అయిన బెన్హదదుకు ఒక వర్తమానం పంపుతాడు. నీకు ఆడికి మంచి కనెక్షన్ ఉంది, మీ బాబాకు మంచి కనెక్షన్ ఉంది, సో నువ్వు నాకు హెల్ప్ చెయ్యి అని చెప్పి అతనితో ఒక సంధి కూర్చుకుంటాడు. అప్పుడు ఆ బెన్హదద్ అనేది ఆశకి హెల్ప్ చేస్తాడు. హెల్ప్ చేసిన తరువాత అప్పటికి ఒక దీర్ఘదర్శిని దేవుడు పంపిస్తాడు. అతని పేరు హనాని. దీర్ఘదర్శిని పంపిస్తే ఆ దీర్ఘదర్శి ఏం చేస్తాడనంటే, అవునవయ్యా ఆశ, అప్పుడు జరహుతో యుద్ధంకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసావు కదా, మరి ఇప్పుడు మరి ఇతనితో వెళ్ళినప్పుడు బయేషాతో యుద్ధంకి వెళ్ళినప్పుడు ఎందుకు మనుషులను ఆశ్రయించావు? అప్పుడు మనుషులను ఆశ్రయించలేదు కదా, దేవుణ్ణి ఆశ్రయించావు కదా, ఇప్పుడు ఎందుకు మనుషులను ఆశ్రయించావు అని అంటే ఈయన కోపం వచ్చింది. ఎవరికి? ఆశకి. జైల్లో పెట్టేశాడు. కొన్నిసార్లు మంచి రుచించదండి. నువ్వు ఆత్మీయంగా ఎంత బలంగా ఉన్నా ఎప్పుడైతే పతన స్థితిలోకి వచ్చావో అప్పుడు నీ పరిస్థితులు, నీకున్న అహంకారం అనేది నీలో అణుచుతుంది దేవునిలో. మనవాడు గుర్తించకపోతే దేవుడు మొత్తాడు జబ్బుతో, అయినా గుర్తించలే. అక్కడ ఉందలండి ఎన్ని సంవత్సరాలకు ఏం జరిగింది, మరి సమయం ముందుకు వెళ్ళాలి కాబట్టి నేను చెప్తూ ఉన్నా. దేవుడు మొత్తాడు, అయినా మారలే. ఈరోజు నీ దగ్గరికి నా దగ్గరికి పడిపోతున్న వేళ, తప్పిపోతున్న వేళ, దేవుని నుంచి ఎడబాస్తూ ఉన్న వేళ దేవుని మాట ఒక హెచ్చరికగా నీ దగ్గరికి వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు తడుతూ ఉంటుంది. ఇది ఎందుకో నాకేలా ఉందే, ఎక్కడో తగులుతుందే నాకు ఈ విషయం అని అనిపిస్తూ ఉంటుంది. సరిలేద్దా, ఎవడ ఉంటాడా, చేయలే, మన వల్ల కాదు అని చెప్పి మరలా లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఈ ఆశ చేసింది కూడా అదే. ఏంటి, ముందు బాగానే ఉన్నాడు, ముందు బాగానే జీవించాడు, అంతా బాగానే ఉంది, తన వ్యక్తిగత జీవితాన్ని కట్టుకున్నాడు, తన కుటుంబాన్ని కట్టాడు, తర్వాత అనేక మందిని రక్షణలోకి నడిపించాడు, ఏ కష్టం వచ్చినా ప్రార్థన చేయగలిగాడు, ఏ దుఃఖం వచ్చినా ప్రార్థన చేయగలిగాడు. చివరికి అంతిమంకి వచ్చేసరికి ఏమైంది? విషాదంగా మిగిలిపోయింది. ఈరోజు శోధన వస్తున్నప్పుడు నిలబడుతున్నావా పడిపోతున్నావా అనేది ముఖ్యం. లేదా నిలబడుతున్నాను అనుకుని పడిపోతున్నావా అనేదే చాలా ముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ముందు దేవుణ్ణి ఎరిగిన కొత్తలో ప్రతి విషయాన్ని దేవునికి అప్పచెప్పిన నువ్వు అడుగేసి ప్రార్థన చేస్తూ, ప్రభువా చూసుకో, బయలుదేరుతున్నాను, ప్రభువా ఇదిగో వస్తూ ఉన్నాను, ప్రభువా నా కుటుంబానికి కాపుదలు అనుగ్రహించి అని ప్రార్థన చేసిన నువ్వు ఈరోజు విశ్వాసంలో సన్నగిలిపోయి ఉన్నవేమో, ఈరోజు ప్రార్థనలో సన్నగిలిపోయావేమో, ఈరోజు వాక్య ధ్యానంలో సన్నగిలిపోయావేమో, ఈరోజు వాక్యాన్ని ప్రకటించడంలో సన్నగిలిపోయావేమో, దేవుని రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తుడిగా లేవేమో పరీక్షించుకుందాం. రెండో విషయం, దేవుడు శోధనలు పెడతాడు. ఎందుకని చెప్పాను? ఆ శోధనలో, ఆ పరీక్షకు నువ్వు నిలబడాలని దేవుడు శోధన పెడుతూ ఉంటాడు. తీయొద్దులండి. 1 పేతురు రాసిన పత్రిక 4:12 మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చాను. ఎవరిని శోధించుటకు? మిమ్మల్ని శోధించుటకు అగ్ని వంటి మహాశ్రమలు కలుగుతాయి, వస్తాయి అని చెప్పి వాక్యం చెప్తూ ఉంది. క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకునుద్దేశించు వారికి హింసలు కలుగుతాయి. సద్భక్తితో నువ్వు ఒకవేళ నడుస్తూ ఉంటే హింసలు కలుగుతాయి, హింసలు వస్తాయి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన సుఖాల్లో మనం విలీనం అయిపోతే ఆయన స్వరాన్ని వినలేమండి. మన సుఖాల్లో మనం విలీనం అయిపోతే ఆయన మాట మన దగ్గరికి రాదు, వచ్చినా వినలేం. నీకు కలిగిన స్థాయిని బట్టో, పేరుని బట్టో, ప్రఖ్యాతిని బట్టో నువ్వు ఎప్పుడైతే హర్షిస్తావో దేవుని మాట నీ చెవుల్లోకి
రాదు, ఆ శ్రమను కూడా నువ్వు తీసుకోలేవు. ఎప్పుడైతే ఆత్మీయ జీవితంకి ఇంక టైం అయిందని దేవుడు చెప్తాడో, దేవుడు నిశ్చయించుకుంటాడో, అప్పుడు నీ జీవితంలోకి శ్రమ వస్తుందండి. ఆత్మీయ ఎదుగుదలకి ఇంక టైం అయిందిరా బాబు నువ్వు లేగవు అని చెప్పి దేవుడు ఎప్పుడైతే చెప్తాడో అప్పుడు శోధన అనేది నీ జీవితంలోకి అనుమతించబడుతుంది. అయితే దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఎలా విడిచిపెట్టడు అని అంటే ద్వితీయోపదేశకాండం 32:11 ఒక మాట ఉంటుంది. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లలాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించును. అంటే ఏంటంటే పక్షిరాజు ఏం చేస్తుంది అని అంటే తన గూడునంతా చెరిపేసి తన పిల్లల భూమి మీదకి వదిలేస్తుంది. వదిలేసిన తర్వాత అది నిలబడుతుందో లేదో చూసుకొని మళ్ళీ అవి పడిపోతున్న వేళ అది మళ్ళీ తన రెక్కలు చాచి పైకి తీసుకొని వెళ్తూ ఉంటుందన్నమాట. పక్షిరాజు ఏం చేస్తుంది అంటే తన పిల్లలకి ఒక పర్వత శిఖరం పైనకి దాని పిల్లలు తీసుకొని వెళ్ళిపోయి ఒక మంచి గూడు కడుతుందండి. గూడు కట్టి తన ఈకలన్నీ తీసి ఒక మంచి గడ్డేసి చాలా సఫిస్టికేటెడ్గా సంరక్షణ అనుభవిస్తుంది అట్లకి. అయితే అవి పెరిగి పెద్ద అయిన తర్వాత పక్షిరాజు ఏం చేస్తాడనంటే వదిలేస్తుంది. ఆ గూడంతా చెరిపేసి ఆ పిల్లల వదిలేస్తుంది. వదిలిస్తే ఏమవుతుందంటే ఆ పిల్లలు అలా పడిపోతూ ఉంటే అప్పుడు ఇవి అనుకుంటాయి, మా అమ్మ ఇంతవరకు బాగా చూసి ఉంది కదా, ఇంతవరకు బాగా పెంచింది కదా, కూర్చొని బాగా బలపెట్టింది కదా, ఇప్పుడు ఎందుకు మమ్మల్ని వదిలేస్తుంది, ఈ పరిస్థితి బాగాలే, ఈ పరిస్థితి మాకు నచ్చలే అని బాధపడుతూ ఉంటాయట. ఆ స్థితి ఎవరికి తెలుసు? అది ఎందుకు చేస్తున్నారు ఎవరికి తెలుసు? తల్లికి తెలుసు, పక్షిరాజుకి తెలుసు, పిల్లలకి తెలియదు. అయితే అవి పడిపోతున్నాయి, అక్కడి నుంచి పడిపోతున్నాయి అన్నప్పుడు తన రెక్కలు చాపి నిన్ను పైకి తీసుకొని వెళ్తుంది. దేవుడు కూడా అంతే. నువ్వు కష్టం వచ్చినప్పుడు, నీకు శ్రమ వచ్చినప్పుడు దేవుడు విడిచిపెట్టడు, కానీ నువ్వు సహింపగలిగినంత శోధన మాత్రమే దేవుడు నీకు పెడతాడనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. బాధ లేకపోతే సుఖం లేదండి. బాధను అనుభవించకపోతే సుఖం రాదు. నీకు అన్నీ కలిగి ఉంటే నీకు బాధ ఏం తెలుస్తుంది, నొప్పి ఏం తెలుస్తుంది? లోక సామెత ఒకటి ఉంది, బాధపడితే కానీ బాధ పడదు. మీకు తెలుసా, కాకట తనకు జబ్బు చేసినప్పుడు అది వెళ్ళి చీమల పొట్ల మీద వెళ్ళక తన రెక్కలు ఇప్పేసి కూర్చుంటుందట. ఎందుకు అని అంటే ఆ చీమలు వచ్చి వాటిని కాకి శరీరాన్ని అంతా తింటూ ఉన్నప్పుడు ఆ నొప్పినంతా అది భరిస్తుందట. ఎందుకని అంటే ఆ చీమలు అనేవి వాటిలో ఫార్మిక్ యాసిడ్ని రిలీజ్ చేస్తుంది. ఆ ఫార్మిక్ యాసిడ్ అనేది ఈ కాయకులో ఉన్న జబ్బులు ఏవైతే ఉన్నాయో అవి నయం చేయడానికి ఉపయోగపడుతుంది. అప్పుడు ఈ ప్రక్రియ అంతా జరిగిన తర్వాత మళ్ళీ కాకి ఒక నూతన ఉజ్జీవం వచ్చి అది ఎగిరిపోతుంది. కాకి ఆ నొప్పిని తీసుకోకపోతే మళ్ళీ తనలోకి ఆ జీవం అనేది, కొత్త జీవం అనేది రాదు. పక్షిరాజు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న గ్రద్ద పక్షిరాజు ఏదైతే ఉందో దాని ఆయుష్కాలం 70 సంవత్సరాలు. అయితే 40 సంవత్సరాల వయసులో దాని ముక్కు పెరిగిపోద్ది, దాని గోళ్ళు పెరిగిపోతాయి, దాని రెక్కలు పెరిగిపోతాయి. ఆహారం సేకరించడానికి అవ్వక అప్పుడు అది ఆకలితో అలమటిస్తూ ఉంటే దాని ఎదుట రెండే మార్గాలు ఉంటాయి. ఒకటి ఇలాగా ముక్కు పెంచుకొని ఆహారం లేక చచ్చిపోవడం, లేదా ముక్కుని బండకేసి కొట్టి కొత్త జీవాన్ని తెచ్చుకోవడం. తెగిస్తుందండి. వెళ్ళి బండకేసి ముక్కుని కొట్టి ముక్కు వచ్చిన తర్వాత రెక్కలన్నీ పీక్కొని ఆ తర్వాత కాలన్నింటి గొరుక్కొని కొత్తది మళ్ళీ తెచ్చుకొని 70 సంవత్సరాలు పక్షిరాజు బతుకుతుంది. కష్టం లేకపోతే, శ్రమ లేకపోతే, శోధన లేకపోతే నీ కెపాసిటీ ఏంటో బయటపడదు. నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఈ దుఃఖాలు, నాకే ఎందుకు ఈ బాధలు, నాకే ఎందుకు ఈ వేదనలు అని మనలో ఆ చింత అనేది వస్తుంది. కానీ ఒకవేళ వచ్చినట్లయితే వస్తుంది. దేవుడు నిన్ను పక్షిరాజు వలె లేపుతాడు అనే విషయాన్ని మర్చిపోవద్దని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. యోబు జీవితంలోకి శ్రమ అనుభవించింది ఎవరు? అనుమతి ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. యోబు గారు ఒక మాట అంటారు 13:15 ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. నన్ను చంపేసినా పర్లే, దేవుడు నన్ను చంపినా పర్లేదు, నేను ఎవరి కొరకు కనిపెడుతున్నానో దేవుని కొరకు. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుస్తాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన చెప్పండి న్యాయమని. ఈ మామూలు శ్రమలు వచ్చేయండి యోబుకి, మామూలు శ్రమలా?
ఈరోజు నువ్వు ఒక్కగానొక్క కొడుకు చచ్చిపోతే, ఒక్కగానొక పాప చచ్చిపోతే, అయ్యో మొర్రో నువ్వు లేవు, నువ్వు ఉంటే నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, నేను బాధపడవు. ఒకేసారి 10 మంది పిల్లలు చచ్చిపోండి, ఒకేసారి ఆస్తి అంతా పోయిందండి, ఒకసారి పశు సంపద, గొర్రెల సంపద పోయింది, ఇల్లు లేవు, వాకలు లేదు, ఉన్న భార్య కూడా శోధన, కానీ తట్టుకొని నిలబడగలిగాడు. అద్భుతమైన ఒక మాట ఉంటుంది, ఏంటంటే యోబు గారట తన జీవితంలో నోటి మాట చేత కూడా దేవుని గాయపరచలేదంట. ఏంటి? ఈరోజు కష్టం వస్తే చాలు, నిన్ను నమ్ముకోవడం వల్ల ఇలా జరిగింది, ఆ దేవల్లో దేవతల్లో నమ్ముకున్నప్పుడు నాకు ఏ బాధ లేదు, ఏ చింత లేదు, నీలో ఎప్పుడు అడుగెట్టానో నాకు దరిద్రం పట్టుకుందని దేవుని మీద పడి ఏడుస్తూ ఉంటాం. అలాగే యోబు గారి జీవితం యోసేపు గారి జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. మీకు తెలియదు ఏం కాదు. గోతులో పడేశారు, సొంత అన్నలే గోతులో పడేశారు, చెరసాల్లో వేసేశారు, కానీ దేవుడు విడిచిపెట్టలే, రాజుగా ఆ దేశంలో నిలవబెట్టాడు. నీ రోజు నీ అనుకున్న వారే, నీ అన్నదమ్ముళ్ళే, నీ అక్క చెల్లెళ్ళే, నీ తల్లిదండ్రులే నిన్ను వెలివేశారేమో, నిన్ను నెట్టివేశారేమో, నిన్ను కొట్టివేశారేమో, నిన్ను దూషిస్తూ ఉన్నారేమో, నిన్ను గాయపరుస్తూ ఉన్నారేమో, నిన్ను బాధపెడుతూ ఉన్నారేమో. దేవుడు ఒక మాట అంటాడు యోసేపు గారు, నేను యోసేపుకి తోడై ఉన్నాను. ఈరోజు మనుషులు నీకు తోడు లేకపోయినా దేవుడు తోడై ఉంటాడనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోమని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు కూడా, యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా శోధన అనుభవించారు, తన సొంత కుటుంబం వారి నుంచి అనుభవించారు, ఆ పరిసయ్యుల చేత, యూదుల చేత ఆయన శోధనలో, అపవాది చేత శోధనలో అనుభవించారు. హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంటుంది, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు యందు మనతో సమానుభావం లేనివాడు కారు కానీ సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. దేవుడు ఈరోజు ఆయన్ని శోధించబడుతున్న నీకు సహాయం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. శోధించబడినా కూడా ఆ శోధనలో సంతోషించే ప్రయత్నం చేయి, ప్రయత్నం మాత్రమే చేయి. నేను మారిపోతాను, నేను దేవుని కొరకు బతికేతను, నేను దేవుని కొరకు జీవించేది కహానీలు చెప్పక. బతికితే వారం రోజులు బతుకుతావు, నెల రోజులు బతుకుతావు, సంవత్సరం బతుకుతావు, తర్వాత బతకలేవు. తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయం చేయగల దేవుడై ఉన్నాడు. శోధించబడితే నీకు సహాయం చేయగల ప్రధాన యాజకుడు నీ ఎదుట ఉన్నాడనే విషయం జ్ఞాపకం చేసుకో. శిష్యులందరూ కూడా వెళ్తూ ఉన్నప్పుడట పెద్ద తుఫాన్ రేగిపోయిందట. తుఫాన్ రేగిపోతే ఆయన అలాగా అమరమును పడుకొని నిద్రిస్తూ ఉంటే అదంతా నిండిపోతే ఈ శిష్యులు వచ్చి, బోధకుడా మేము నశించిపోతాము, నీకు చింత లేదా, నీకు బాధ లేదా అని అంటే, ఏం మనుషులరా మీరు, ఇంతవరకు మీ ఎదుటి చేసినవేంట్రా, ఇంతవరకు మీరు చూసినవేంట్రా అని గద్దించి ఏం చేశాడు, ఇదంతా కూడా నిమ్మలపరిచాడు. శామ్యూల్ రదర్ఫోర్డ్ ఒక మాట అంటాడు, వాడలో క్రీస్తు ఉన్నప్పుడు తుఫాను గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. వాడలో క్రీస్తు ఉన్నప్పుడు తుఫాను గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. హోరుగాలులు వీచిన, తుఫానులు చెలరేగిన, మాట మాత్రము సెలవీయగ నిమ్మలమాయెనుగా. అన్నీకి పాటలు పాడడం ఇష్టం ఉండదని నాకు తెలుసు. ప్రసంగాల మధ్యలో పాటలు పాడడం ఎక్కడ ఉందరా? కానీ తుఫాన్లు, అలజడులు, హోరుగాలులు నీ మీదకు వీచినప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోనండి. అపవాది కూడా శోధనలు పెడతాడు. అతను శోధనలకు నువ్వు పరీక్షగా నిలబడడానికి కాదు, ఆ పరీక్షలో పాపం చేయడానికి అపవాది నీకు శోధనలో పెడుతూ ఉంటాడు. అపవాది ప్రధాన ఆయుధాలు 3: శరీరాశ, నేత్రాశ, జీవపడము. ఈ 3 పెడతాడు. శరీరాశ, లోకంలో ఉన్న ధనాన్ని ప్రేమించు, లోకంలో ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలను ప్రేమించు, లోకంలో ఉండు అందరూ ఎలా బతుకుతున్నా అలా బతుకు.
ఈ మూడుటినే శరీరాశల్లో అస్త్రంగా వాడు ఈరోజు డబ్బు వద్దామా మీకు? డబ్బు వద్దని వాళ్ళు చేతులు ఎత్తండి. డబ్బు వద్దా? దేవుడు డబ్బు సంపాదించొద్దని ఎక్కడా చెప్పలేదు, కానీ ధనాపేక్ష గలవారే ఉండొద్దు, అది సమస్తమైన కీడులకి మూలం. ఈరోజు అంతా అడుగు తీస్తే అడుగైతే డబ్బుతోనే పని. డబ్బు లేకపోతే విలువ లేదు, డబ్బు లేకపోతే గుర్తింపు లేదు, డబ్బు లేకపోతే గౌరవం లేదు, డబ్బు లేకపోతే మర్యాద లేదు. ఒక పురుగుని చూసినట్టు చూస్తున్నారు. ఇంకా మరెక్కువగా ఆ డబ్బును వాడు తీసుకొని వస్తాడు. అని చెప్పారు కదా, బంగారము పెరిగిపోద్ది, బంగారం వడ్డీ వెండి పెరిగిపోద్ది. ఇంక నీకు ఇంకా ఆశ పెరిగిపోద్ది. మనిషిలో ఆశ సావదు కదా, ఆశ చచ్చిపోద్దా? ఇంకా సంపాదించేయాలా, ఇంకా కూడబెట్టియాలా. ఇవన్నీ అపవాది తంత్రాలు, నేను శోధనలో నెట్టివేయడానికి. అలాగని డబ్బు సంపాదించొద్దని కాదమ్మా, అడుక్కు తినమని కాదమ్మా నా ఉద్దేశం. నీకు ఇవ్వబడిన పనిలో నువ్వు నమ్మకస్తుడిగా ఉండి నువ్వు దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వాడబడు. అలాగే శరీరాచలు కూడా అస్త్రంగా వాడుతూ ఉంటాడు. హవ్వమ్మని ఎక్కడ మోసం చేసాడు తెలుసా మీకు? ఆహారములకు మంచిదియో, కన్నులకు రమ్యమైనదియో, వివేకమిచ్చు. ఆహారంకు మంచిదంటే ఏంటి? శరీరాశ. కన్నులకు అందమైంది ఏంటి? నేత్రాశ. వివేకమిచ్చి రమ్యమైంది ఏంటి? జీవపో డంబం. వాడుతాడు. వాడికి వాక్యం తెలిసినట్టు నీకు తెలియదు, వాడు కుయుక్తులకు తెలిసినట్టు నీకు తెలియదు. మీకు తెలుసో తెలీదు? మీ ఇంట్లో శోధనలో వస్తూ ఉన్నప్పుడు అప్పటి వరకు బాగానే ఉంటానమండి, రాత్రి అయ్యేసరికి కొట్టుకుంటానమండి. ఏటో తెలియట్లేదండి, మా ఇంట్లో ప్రశాంతత లేదండి, గలిబిళ్ళు వస్తాయి. వాడు అలాంటి అస్త్రాలు అనేవి ఉపయోగిస్తూ ఉంటాడు. లాస్ట్గా రాకడ కొరకు మెలకువ మన అందరికీ తెలిసిందే. ఏంటి రాకడ కొరకు మెలకువ అంటే మీకు ఏడు గుర్తు వస్తాయి చెప్పండి? బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేనే కన్యకులు. వీళ్ళు పట్టుకొని వెళ్ళారు, వీళ్ళు పట్టుకొని వెళ్ళారు. వీళ్ళు దారిపోతుంది, నూనె లేదు. వీళ్ళు దారిపోతుంది, నూనె ఉంది. వీళ్ళు ఏమన్నారు? మా దారిపోతుంది, కొంచెం నూనె ఇవ్వండి అని అన్నారు. అని అంటే పెండ్లి కొడుకు వచ్చే టైం అయిపోయింది, ఇప్పుడు మాది మీకు ఇచ్చితే మేమే అక్కడ అడుక్కుంటాం అనేసి అన్న. అని అంటే మరి వీళ్ళు ఇచ్చేటట్లు లేరని చెప్పి వాళ్ళే బయటికి వెళ్ళిపోయారు. వీళ్ళు ఇలా బయటికి అడిగెట్టారో లేదో పెండ్లి కుమారుడు వచ్చేసాడు. మీరు ఇక్కడ బాగా గమనించండి, అంతవరకు ఇద్దరు బాగానే ఉన్నారు. పెండ్లి కుమారుడు వచ్చినంత వరకు కూడా ఇద్దరు డ్యూటీలు పట్టుకున్నారు, బాగానే వెలిగాయి, బాగానే ఉన్నాయి. కానీ పెండ్లి కుమారుడు వచ్చిన టైంకి వీళ్ళు ఏమైంది? నూనె అయిపోయింది. ప్రారంభం బాగానే ఉంది, ముగింపు బాలే. అక్కడ ఒక మాట అంటాడు, ఏంటనంటే ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మెలకుగా ఉంది. పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తుందో తెలియదు. దొంగేటి నీకు చెప్పేసి వస్తాడమ్మా? దొంగ చెప్పేసి వస్తాడా? రాడు. చెప్పేసి తేడు చేస్తా, దొంగ చెప్పేసి తేడు చేస్తా, బయట గడేసి లోపల అవసరమైంది లోపల కూడా తాళం వేసి బంగారం ఎక్కడ ఎత్తుకెళ్ళిపోతాడేటో, డబ్బు ఎక్కడ ఎత్తుకెళ్ళిపోతాడేటో భయం. అందుకు దొంగ చెప్పేసిరాడు. దేవుడు కూడా చెప్పిరాడు, దొంగ వలే ఆయన నీ దగ్గరికి వస్తాడు. ఒరే అదేంటి ఇంతవరకు అలా ఇక్కడే ఉంది కదా, ఎటు వెళ్ళిపోయింది ఇది, ఇక్కడ వరకు ఇప్పుడే ఉన్నాడు కదా, ఎటు వెళ్ళిపోండు అనే రోజులు వస్తాయి. ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు అనే రోజులు మన దగ్గరలోనే ఉన్నాయి. యుద్ధ మేఘాలు కమ్ముకుంటూ ఉన్నాయి. జనంపై జనము, రాజ్యముపై రాజ్యము లేపబడుతూ ఉన్నాయి. హత్యలు, మానభంగాలు, కరువులు, భూకంపాలు ఎక్కడికక్కడ మనం చూస్తూ ఉన్నాం. గొడవలు, అల్లర్లు సృష్టించబడుతూ ఉన్నాయి. విశ్వాసులకు నిందలు కలుగుచూ ఉన్నాయి. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నిన్ను కూడా నరుకుతారు, నిన్ను కూడా చంపుతారు, నిన్ను కూడా కొడతారు,
నిన్ను కూడా తిడతారు, నిన్ను కూడా హింసిస్తారు, నిన్ను కూడా బజారుకి ఈడుస్తారు. రాబోయే రోజులు అలాంటివే. జై శ్రీరామ్ అనకపోతే పీక మీద కత్తేసి నరుకుతారు. జై యేసు, జై జై యేసు అనే రోజులు పోతాయి. కానీ క్రైస్తవ్యం చావదండి. ఆదిమ అపోస్తుల నుంచి కూడా వాళ్ళు అనేకమైన శ్రమలు అనుభవించారు. కానీ క్రైస్తవం చచ్చిపోలే, ఇంకా ప్రబలింది. ప్రవీణాన్ని చంపేసినప్పుడు వాళ్ళు అనుకున్నారు శంకలు గుద్దుకుని ఉండి ఉంటారు. అంటే చంపేశారో లేదో నాకు తెలీదు, ఫ్లోలోనే వచ్చేసింది. శంకలు గుద్దుకున్నారు కానీ ఆయన చచ్చిపోయిన తర్వాతే పరిచర్య ఎక్కువ జరిగింది. క్రైస్తవ్యం చచ్చిపోదు. లాస్ట్ ముగించేస్తాను, అయిపోయింది. విశ్వాసంలో నిలకడ, విశ్వాసంలో నిలకడగా ఉండాలి. విశ్వాసం అనేది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపం. ఏంటి నిరీక్షణ అంటే మనము శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని పొందబోవడం కొరకు ఎదురు చూడడం. ఆ శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి మన ముందున్నటువంటి పితరులు అనేకమైన శ్రమలు, హింసలు, అభ్యంతరాలు, ఆటంకాలు, అవరోధాలు ఎదుర్కొన్నారు. ఆ తరువాత ఆదిమ అపోస్తులు కూడా ఎదుర్కొన్నారు. వాళ్ళ నిత్యరాజ్యానికి వారసులుగా చేయబడ్డారు. శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని మనం పొందుకోవాలనంటే విశ్వాసాన్ని కడవరకు మనము కొనసాగించవలసి ఉంటుంది. అంతము వరకు ఎవడైతే నమ్మకంగా ఉంటాడో వాడు మాత్రమే రక్షించబడతాడు. మోషే కనానికి వెళ్ళదండి, మీరేం చెప్తారు? అదేంటి అప్పటి నుంచి నడిపించాడు కదా, చివరికి వచ్చేసరికి మోసే వెళ్ళే, కాలేబు యెహోషువ మాత్రమే ఎందుకు వెళ్ళారు? అంతం వరకు ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారు మాత్రమే వెళ్తారనే విషయాన్ని జ్ఞాపకము ఉంచుకోండి. విశ్వాసంలో నిలకడ అనేది మనకు చాలా అవసరం. క్రైస్తవ జీవితంలో కొన్నిసార్లు నిలబడుతున్నామండి, కొన్నిసార్లు నిలబడలేకపోతున్నామండి. మా వల్ల కావడం లేదండి, ఎందుకోనండి అవ్వట్లేదండి. వారం రోజులు బాగానే ఉంటున్నానండి. ఆ మాటలు నాలో మంటను కలిగిస్తున్నాయండి, ఫైర్ని కలిగిస్తూ ఉన్నాయండి. ఆ చుట్టుపక్కల పరిస్థితులు, నా ఇంటి పరిస్థితులు, నా సమస్యలు, నా రోగాలు, నా జబ్బులు, నా బాధలు నన్ను వేదనకు గురి చేసి ఈ క్రైస్తవ ముద్ద అని నన్ను నెట్టివేస్తూ ఉన్నాయండి అని చెప్పి విశ్వాసంలో తోలనాడుతూ ఉంటారు. కొన్నిసార్లు కష్టాలన్నీ నాకే, ఎవరికి కాదు. కష్టాలన్నీ నాకే. కళ్ళు తెరిచి చూడు, ప్రపంచం నీకన్నా కష్టాల్లో ఉంది. నీకన్నా నువ్వు కదపాలే కానీ, డొంకన కదపాలే కానీ వస్తాయి బయటికి, చాలా విషయాలు వస్తాయి. చాలామంది ఉన్నారు, నువ్వు అక్కడవే కాదు. కానీ ఆ పరీక్షలకు నిలబడి ఉండు. హడ్సన్ టైలర్ ఒక మాట చెప్తాడు, కష్ట నష్టాలు, శ్రమలు దేవుడు నేర్పించే పాఠాలు. కష్టాలు, నష్టాలు, శ్రమలు దేవుడు నేర్పించేటువంటి పాఠాలు. వాటిని నేర్చుకొనకుండా సంఘంలో మంచి విశ్వాసిగా ఉండలేవు, మంచి విశ్వాసిగా ఉండలేవు. కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు వాటిని తాలుకోగలిగేటటువంటి కెపాసిటీ మనకి ఉండాలి. ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారని అంటే ఆ కష్టం నాకే, ఆత్మహత్య చేసుకోవాలని ప్రేరేపణ ఎందుకు వస్తుందో ఒక మాట చెప్తాను. ఎందుకు అని అంటే పరిస్థితులన్నీ నేను టైట్ చేసేస్తాను, బిగించేసి ఇంకా నువ్వు ఎట్టి వెళ్ళలేని పరిస్థితి, కదలలేని పరిస్థితి. ముందుకెళ్తే నువ్వు, వెనక్కి వెళ్తే గొయ్యి పరిస్థితి ఏర్పడి ఇంకా చచ్చిపోతే చాలు. ఈ ట్రైన్ కిందకో వెళ్ళిపోతా, ఈ ఫ్యాన్కో ఉరేసుకుంటా, ఈ బండి నన్ను గుద్దిస్తే బాగుండు. కొంతమంది తీవ్రమైన మనోవేదనలో ఉంటారు, అందులో నేను ఒకడిని. ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు తెలిసి, రోడ్డు మీద నడిచినప్పుడు కూడా ఈ బస్సు నన్ను గుద్దిస్తే బాగుండు, ఈ లారీ నన్ను గుద్దిస్తే బాగుండు, ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిందనుకో, హార్ట్ అటాక్ నాకు వస్తే బాగుండు, ఈ శ్రమలు నేను తట్టుకోలేకపోవచ్చు అన్నాననే ఆలోచన కొంతమందికి వస్తూ ఉంటుంది. కష్టాలు, నష్టాలు వచ్చినా సరే నీ విశ్వాసాన్ని కడవరకు కొనసాగించు. అల్ప విశ్వాసులుగా, అవిశ్వాసులుగా మారిపోవద్దు.
నామకార్థ క్రైస్తవులుగా అసలే మునిగిపోవద్దు. ఈరోజు నామకార్థ క్రైస్తవం ఎక్కువ. కిస్మిస్ పండుగ మనం చేసాం. ఏటా కిస్మిస్ పండుగ? డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులకు మించిపోతాను. మరి అమ్మను ఊరేగిస్తాను, దండలేసి కొవ్వొత్తులెట్టి అగరెత్తులెట్టి మరి అమ్మను ఊరేగిస్తాను. ఇవి చెయ్యొద్దు అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పు, ఈడు సీడిస్తుంటారు. అది వాళ్ళ జలసాక ఏమవుతుంది? మా ఊర్లో కిస్మిస్ పండుగ 3 రోజులు చేస్తారు. భోగి, సంక్రాంతి, కనుమ. 26వ తారీఖుని క్రిస్మస్ కనుమ అంటారు మా ఊర్లో. క్రిస్మస్ కనుమ. ఇలా నామకార్థ క్రైస్తవులుగా మారిపోవద్దు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మకత్వాన్ని విడిచిపెట్టకు. మనుషులు నీకు నమ్మక ద్రోహం చేస్తారు. నీ అనుకున్న వారే నీ వెనకుండి వెన్నుపోటు పొడుస్తారు. కానీ దేవుడు అలా చేయడు. ఇందాక అన్నయ్య ప్రార్థనలో ఒక మాట పలికారు, నేను నిన్ను విడిచిపెట్టినా నువ్వు నన్ను విడిచిపెట్టని అని ఒక మాట ఉపయోగించి. ఈరోజు దేవుడిని మనం నమ్ముకోకపోయినా దేవుడు మనల్ని నమ్మాడు అనే విషయము జ్ఞాపకము ఉంచుకోండి. నిలకడలేని విశ్వాసులుగా మారిపోవద్దు. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలి. భక్తి లేని, నిలకడలేని ఆ భక్తి దయచేసి చేయొద్దు. నీ భక్తి జీవితం నిన్ను సార్థకం చేస్తుంది. నీ భక్తి జీవితం నిన్ను బలోపేతం చేస్తుంది. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎలాంటి స్థితిగతులు ఎదుర్కొన్నా నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలి. అలాగైతే అది భక్తి అవుతుంది. లేకపోతే నామకార్థ భక్తే అయిపోద్ది. చర్చికి రావడం, పాటలు పాడడం, దేవుని స్తుతించడం, ఏదో విన్నామని చప్పట్లు కొట్టడం, దులిపేసుకోవడం, వెళ్ళిపోవడంగానే మిగిలిపోద్ది తప్ప అది భక్తిగా పరిగణించబడదు. మరి కొంతమంది క్రైస్తవుల్లో ఉన్న రోగం ఏంటంటే, వింటారండి, భలేగా వింటారండి, విని 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 వాళ్ళ హృదయం కఠినమైపోతుంది. ఎంత మాట్లాడుతూ మాతోనే దేవుణ్ణి అంటూ ఉంటారు, చాలు బాబు చాలు, ఇంతకాలం సహించాను, ఇంతకాలం ఓర్చుకున్నాను, నిన్ను నమ్ముకున్నాను, నాకు బాగా గడ్డెట్టు అని చెప్పి దేవుని నుంచి దూరం అయిపోతూ ఉంటారు. వాక్యాన్ని మినిమట్టుకు వింటారు దురద చెవులు గలవారిగా. ఇది ఎక్కడో నాకే అన్నట్టు తీసుకుంటావు, కానీ మరలా దుష్టుడు వచ్చి దాన్ని ఎత్తుకొని పోతూ ఉంటాడు. ఈరోజు నిలకడలేని ఇది జీవితం. ఎప్పుడు అంతమైపోద్దో తెలియదు, ఎప్పుడు పోతావో తెలియదు. ఈరోజు నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉన్నావు, నీకు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా హార్ట్ అటాక్ రాదని ఎవరైనా గ్యారంటీ ఇస్తారా? లేదా ఈ క్షణం బయటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా చనిపోరని గ్యారంటీ ఇస్తారా? ఇవ్వలేరు. ఎందుకనంటే దేవుని రాకడ నీ జీవితంలోకి ఎప్పుడు వస్తుంది ఎవరికీ తెలియదు. అందుకే నా దినముల పరిమాణం లెక్కించు అంటాడు దావీదు. చావు రావడం అయితే ఖాయం. అది ఈరోజు అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, నువ్వు 60, 70, 80, 100 కొట్టవచ్చు. కానీ చావు అనేది కన్ఫర్మ్. చావు రాక మానదు. చావు వచ్చిన తర్వాత నరకం, పరలోకం అనే 2 ద్వారాలని ఎదుట క్రైస్తవులుగా ఉంచబడ్డాయి. ఇక్కడ బ్రతికిన బ్రతుకే అక్కడ నిన్ను తీసుకొనే వెళ్తుంది. నువ్విక్కడ ఎలా బ్రతికావు అనేదే ముఖ్యం. ఆ శోధనకి ఎలా నిలబడ్డావు, ఎలా తాలుకున్నావు అనేదే ఇక్కడ ముఖ్యం. ఒక శ్లోకం ఉంది, పాపదావశ్యం మరణం ప్రయాతి, పాపదావశ్యం నరకం ప్రయాతి. మరణం అనేది వచ్చినప్పుడు నరకం అనేది కంపల్సరిగా వస్తుంది. నీ ఎదుటే నీ ఎన్నంటే అది వస్తుంది. నువ్వు భక్తి జీవితాన్ని కొనసాగిస్తే, నిలకడగలిగిన విశ్వాసాన్ని కొనసాగిస్తే, నిలకడగలిగిన విశ్వాసులుగా నువ్వు దేవుని ఎదురు నిలబడగలిగితే, మెలకువగలిగి నువ్వు దేవునిలో జీవించగలిగితే, శోధనలన్నిటినీ జయించగలిగి అంతం వరకు నువ్వు నిలబడగలిగి దేవుని ఎదుట నిందారహితంగా, నిర్దోషిగా, నిష్కల్మషంగా నిలబడి, ప్రభువా నేను నీ కొరకు నిలబడ్డాను అని ధైర్యంగా వెన్నుతొట్టి ఆయన దగ్గర నువ్వు నిలబడవచ్చు. లాస్ట్గా ఒక వచనం నేను చూపించి ముగించేస్తాను. అయిపోయింది.
జస్ట్ ఒక 2 minutes. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథం మరియు 20:12. గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం మీద నిలవబడి ఉంట చూచి తిని ఉమ్, అప్పుడు గ్రంథములు విప్పబడెను ఉమ్, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఉమ్, ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఉమ్. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వాటి వశముననున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. చాలన్న. తమ క్రియల చొప్పున మృతి పొందిరి, మృతులు తీర్పు పొందిరి. తమ క్రియల చొప్పున, తమ క్రియల చొప్పున, తమ క్రియల చొప్పున తీర్పు అనేది వస్తుంది. అలాగే ఎవని పేరైనను జీవగ్రంథమందు లేకపోతే, ఎవని పేరైనను జీవగ్రంథమందు లేకపోతే, నీ పేరు ఉందో లేదో, నా పేరు ఉందో లేదో, మొదట్లో నేను చెప్పాను, నీ సొంత రక్షణను కొనసాగించుకోవాల్సిందే నువ్వే, తుదమట్టుకు కొనసాగించాల్సిందే నువ్వే. అన్యాయం చేయవాడు అన్యాయం చేయనేమో, నీతిమంతుడైన వాడు నీతిమంతుడిగా ఉండనేమో, పరిశుద్ధుడైన వాడు పరిశుద్ధునిగా ఉండనేమో, వాని క్రియలు చొప్పున వానికి నేను ప్రతిఫలము ఇస్తాను. నువ్వు ఈ భూమి మీద చేసిన క్రియ ఏదైతే ఉందో దాని ప్రకారమే నీ కొరకు నీకు తీర్పు అనేది ఉంటుంది. ఆ జీవగ్రంథమందు మనకు నీ పేరు ఉందో లేదో ప్రశ్నించుకో. మాటలను బట్టి దేవుని నామమున మహిమ కలుగును గాక.